నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయం మనకు కనిపించేది కాదు, రాజకీయం మనకు వినిపించేది కాదు. రాజకీయం ఒక అదృశ్య శక్తి, రాజకీయం కనిపించని మూడో శక్తి. కాదేది కవితకు అనర్హం అన్నారో కవి, కానీ రాజకీయానికి అతీతం కానిది ఏదీ ఉండదు. తెలుగు సినిమా దునియాను దున్నేస్తుంటే మన లీడర్లు దేశానికే పాఠాలు చెప్తున్నారు, తమకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కుర్చీని కాపాడుకోవాలని అధికార పక్షం, కుర్చీ కోసం ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ పతాక స్థాయికి యుద్ధం చేరుకుంటే తెలంగాణలో యుద్ధం రెండేళ్లకే ఊహకందని విధంగా ముందుకు సాగుతోంది. ఇలాంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీల ఆలోచనలేంటి, ఆయా పార్టీల కార్యాచరణ ఏంటి, చేస్తున్న రాజకీయాలేంటి, వీటన్నింటినీ రాజ్ న్యూస్ ప్రతినిధులు లైవ్ ద్వారా మనకు అందిస్తారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వ్యూహాత్మక తప్పిదమా? ఇప్పుడు మళ్ళీ పాత గుర్తింపుకే తిరిగి వెళ్లాలని ఆలోచన జరుగుతోందా? ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ పేరు మార్పు తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో లాభం కలగలేదు అనే అంచనాలతో ప్రాంతీయ అస్తిత్వాన్ని మళ్లీ బలోపేతం చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ భావోద్వేగాన్ని ముందుకు తెచ్చేందుకు మళ్లీ టీఆర్ఎస్ పేరుతోనే ప్రచారం చేయాలి అనే ఆలోచన జరుగుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత రాష్ట్ర సమితి కంటే తెలంగాణ రాష్ట్ర సమితి గుర్తింపే పార్టీకి బలం అనే అభిప్రాయం పార్టీ లోపల బలపడుతోందా? ఏప్రిల్ 27న జరిగే సభలో పేరు మార్పుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అని క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తోంది అని నేతలు ఏదైతే చెప్తున్నారో ఆ మాట వాస్తవమేనా? అంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో భారత రాష్ట్ర సమితి కంటే తెలంగాణ అన్న పదానికే ఎక్కువగా వాళ్ళు అటాచ్ అయ్యి ఉన్నారు. తెలంగాణ అన్న పదం లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది అని నాయకులు ఏమైనా భావిస్తున్నారా? సో మొన్న రీసెంట్గా మంచిర్యాల పర్యటనలో కేటీఆర్ పార్టీ పేరు మార్పుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు మాట్లాడడం వెనక హైకమాండ్ ముందస్తుగానే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా పేరు మార్చబోతున్నారు అనేటువంటి సంకేతాలు ముందుగా పంపుతోంది అని అనుకోవచ్చు అంటారా? ఎస్ రోజా, తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఆదేశానుసారమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా మాట్లాడారని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. సో ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నేరుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటేనే ఖచ్చితంగా అది కేడర్ నుంచి ఖచ్చితంగా ఒక వాదన బలంగా వినిపిస్తుంది అనేది కూడా హైకమాండ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం త్వరలోనే తీసుకోబోతుందని కూడా అంటున్నారు. సో మేబీ మనకి నెల 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తారీఖు ఉన్న నేపథ్యంలో ఆ రోజు ప్లీనరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ ప్లీనరీలోనే ఒక కీలకమైన ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా కేతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి సో వారిని ఉద్దేశించి అదేవిధంగా మీడియా చిట్చాట్లో భాగంగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కేడర్ నుంచి కొన్ని బలమైన డిమాండ్స్ వస్తున్నాయి. సో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం వల్ల చాలా నష్టపోయామనే బలమైన వాదనలు బాగా వస్తున్నాయి, బలమైన డిమాండ్స్ వస్తున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా నిర్ణయం దిశగా అడుగులు వేస్తామని కూడా అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారిస్తేనే బాగుంటుందనేది కూడా కేడర్ చెబుతూ వస్తున్నారు. సో దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సరైన అంటే ప్రాంతీయ అస్తిత్వం గురించి బలమైన కొంచెం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. సో అదే టీఆర్ఎస్గా ఉంటే బాగుండేది అనేది కూడా కేడర్ నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రాంతీయ అస్తిత్వాన్ని అలాగే తెలంగాణ సెంటిమెంట్ను బలంగా వినియోగించుకోవాలి అనేటువంటి ప్లాన్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? అట్ ద సేమ్ టైం ఏప్రిల్ 27న జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏమైనా దీనిపైన స్పెషల్గా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రోజా. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్
ప్రకటన కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాంతీయ అస్తిత్వం కి సంబంధించినటువంటి అంశాలు నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈసారి టీఆర్ఎస్గానే ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందనేది కూడా అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా పార్టీ మార్పు అనేది చాలా కీలకమని కూడా అంటున్నారు. కాబట్టి సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉండే అని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూడొచ్చు, ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ కార్యవర్గ సమావేశంలో మీడియా సమావేశం నిర్వహించినటువంటి కేసీఆర్ ఒక మాట అంటారు. ఏమని అంటే, ఈరోజు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగిందని అంటారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సో నేరుగా అంటే బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నప్పటికి కూడా ఆయన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అని కూడా అంటారు. దాన్ని బట్టి అప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ వ్యాఖ్యలు. ఏంటి సడన్గా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా అన్నారేంటి, టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అన్నారేంటి కేసీఆర్ అని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. నాయకులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సో అది కూడా 2-3 రోజులుగా చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు నేరుగా ఇప్పుడు కేటీఆర్ కొన్ని డిమాండ్స్ ఏవైతే వస్తున్నాయి మాకు కార్యకర్తల నుంచి, సో ఆ దిశగా మేము కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా సైదులు అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మధ్య టీఆర్ఎస్ పేరు ఫ్రీగా ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో ఏ రకమైనటువంటి చర్చకు దారితీస్తాయి? ఎస్, కవిత ఈ మధ్యకాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. టీఆర్ఎస్ ఖాళీగా ఉంది కాబట్టి అది ఎవరైనా పెట్టుకోవచ్చు అంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా తెలంగాణకి సంబంధించినటువంటి అంశాన్ని ఏరేలాగా మార్చుకొని రైతు సమితినా లేకపోతే ఏదో ఒక రకంగా పార్టీ పెట్టుకోవచ్చు అనే ఆలోచనని కవిత తెరపైకి తీసుకొచ్చింది. అంటే టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి అని కాదు, అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్నది కాబట్టి సో అది వేరే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి సో రైతు సమితిగా పెట్టుకోవాలన్న ఆలోచన కవిత కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పెట్టుకోవచ్చు కదా, తప్పే ఉందని కూడా కవిత వ్యాఖ్యానించారు. కాబట్టి సో ఈ సమయంలో టీఆర్ఎస్ అనే ఒక బలంగా వాదాన్ని ప్రజల్లో ఆల్రెడీ ఉన్నది. కాబట్టి సో ఇప్పుడు కవిత దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తం అయ్యారా అనేది కూడా కొన్ని చర్చనీయాంశంగా మారినటువంటి అంశాలు. పార్టీ కూడా అప్రమత్తం అయిందా ఏంటి, సో టీఆర్ఎస్గా కొనసాగితేనే బాగుండు కదా. ఎందుకంటే పార్టీ ఓటమి తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి వరుసగా తెలంగాణ భవన్ వేదికగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు ఓటమి గల కారణాలు ఏంటని కూడా నిర్వహించారు. సో అప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒకటే డిమాండ్స్ ఎక్కువగా వినిపించాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లనే మనం ఓడిపోయాం, సో ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది మనకు అనేది కూడా కొన్ని డిమాండ్స్ వినిపించాయి. సో అవన్నీ కూడా నోట్ చేసుకొని కేసీఆర్ గారు ముందు పెడతామని కూడా ఆనాడు కేటీఆర్ చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా పరిలోకి తీసుకున్న తర్వాత, కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత చాలా కీలకమైన ప్రకటనే కేటీఆర్ చేశారనేది కూడా అంటున్నారు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా కేసీఆర్ ఆదేశానుసారమే చేశారని కూడా జోరుగా అయితే చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి ముందుకెళ్లాలన్న ఆలోచనే బాగుంటుందని కూడా అంటున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నాయకులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ భవన్ వేదికగా. ఎందుకంటే ఎస్ నిజమే కదా, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తప్పు చేశాము, సో ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చి ముందుకెళ్తేనే బాగుంటుంది కదా, సో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు కదా, తెలంగాణ అస్తిత్వం గురించి బలంగా మళ్ళీ ఒక్కసారి ప్రజలకు దగ్గరగా చేరువయ్యే అవకాశం ఉంది కదా అనే వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. రోజా రైట్ థ్యాంక్ యూ సైదులు.